హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1286. ఈరోజు డేట్ 19th సెప్టెంబర్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి స్మార్ట్ వాచ్ డీల్ చెప్తాను. బీటెక్స్పీ బ్రాండ్కి సంబంధించిన అన్బౌండ్ స్మార్ట్ వాచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది. ఇది నేను ఆల్రెడీ లాంచ్ అప్పుడు వీడియో కూడా చేసినట్టున్నాను. 2499కి లాంచ్ అయింది అండ్ ఇది ఇప్పుడు మీకు ₹1299 అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా ఆల్మోస్ట్ 50% లూట్ డీల్లో అవైలబుల్గా ఉంది. లింక్ ఫస్ట్ కామెంట్లోను అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ రాబోతున్నాయి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ QR ఉంటుంది, దీన్ని స్కాన్ చేసుకోండి, మీరు ఛానల్లో జాయిన్ అయిపోతారు. అండ్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఫైనల్గా ఈరోజు వాట్సాప్ ఛానల్స్ని అందరికీ తీసుకొచ్చింది. కాకపోతే కొంతమందికి ఇంకా చూపించట్లేదు. మేబీ వాళ్ళు వాడుతున్న వెర్షన్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ వెర్షన్ కావచ్చు, అండ్ ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా అయితే చాలామంది ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని అప్డేట్ చేసుకోవట్లేదు అనుకుంటా. ఒకసారి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోండి, మీకు ఛానల్స్ అనేవి చూపిస్తాయి. అండ్ ఛానల్స్లో ఇప్పుడు మనం ఛానల్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే షార్ట్ వీడియో కూడా చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవడం. అండ్ మన ఛానల్కి సంబంధించిన డీల్స్ ఛానల్ టెలిగ్రామ్లో ఉంది కదా, 2,20,000 మంది దాకా ఉంటారు. సో దాన్ని ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా తీసుకొచ్చినాం. ఇది చాలా పెద్ద హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు, అన్న టెలిగ్రామ్ మా దగ్గర లేదు, దయచేసి వాట్సాప్లో స్టార్ట్ చేయండి అని చెప్పి. అండ్ ఫైనల్గా మీకోసం ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మీకు యాస్టీస్గా వాట్సాప్లో కూడా ఇక మీద మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కొన్ని డీల్స్ అయితే పోస్ట్ చేశాను అండ్ ఫుల్ లెంత్గా మీకు మెల్లమెల్లగా తీసుకొస్తాను అనమాట. చాలా డీల్స్ వస్తాయి. వాట్సాప్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్. ఇది ఈజీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లోకి రీడైరెక్ట్ అవుద్ది. అక్కడ ఫాలో అయిపోండి. ఇక మీద మీరు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ వాట్సాప్ ద్వారా కూడా లూట్ చేయొచ్చు. అసలే సెప్టెంబర్, అక్టోబర్ సేల్స్ రాబోతున్నాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. వాట్సాప్లో యాక్టివ్గా ఉండండి, మీకు నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి వాట్సాప్లో కూడా తీసుకొస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈ మంత్ 21వ తారీఖున మన ఇండియాలో మోటరోలా మోటో ఎడ్జ్ 40 నియోన్ తీసుకురాబోతుంది. పేరు చాలా పెద్దగా ఉంది. ఫోన్ మాత్రం ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది మీకు ప్రైస్ కూడా ఈరోజు లీక్ అయిపోయింది. ₹24,999 ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఒక లుక్ వేదగ్గ ఫోనే. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం విత్ మోటో ఏంటంటే వీళ్ళ అప్డేట్స్ చాలా డిలే ఉంటాయి. నడకన సాగుతామంటే వీళ్ళ అప్డేట్స్ అయితే. ఇది ఒక్కటే మోటోలో నచ్చదు, రిమైనింగ్ అంతా కూడా బాగుంటుంది. అది కాకుండా వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్తో వచ్చేవాళ్ళు చాలా ఫాస్ట్గా ఉండాలి కస్టమ్ స్కిన్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ వీళ్ళు మాత్రం ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు వీళ్ళు అప్డేట్స్లో. ఇది ఒకటే వీళ్ళలో ఉన్న డ్రాబ్యాక్. బట్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. 6.55 ఇంచెస్ POLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేటు, డైమెన్సిటీ 7030. అండ్ మీకు బ్యాక్ సైడ్ 50+13, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను ₹25,000 బడ్జెట్లో అంటే ఒక లుక్ వేదగ్గ ఫోన్ నిజానికి. చూడండి, మరి మీకు మోటరోలా అప్డేట్ పాలసీ మీకు నచ్చితే మాత్రం ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ అంటే ఈలోన్ మస్క్ మావ నుంచి. మస్క్ మావ మళ్ళీ ఈరోజు ఒక బాంబు పేల్చిండు. మీరు ఫ్రీగా ట్విట్టర్ వాడటానికి లేదు, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఛార్జ్ చేస్తాము అకార్డింగ్ టు ద గివెన్ సర్వే నెంబర్. వీళ్ళు ఇక మీద బ్లూ సబ్స్క్రిప్షన్ లేదు, ఏ సబ్స్క్రిప్షన్ లేదు, A+, B+ ఇలాంటి సర్టిఫికేషన్స్ కూడా లేవు. అండ్ ఏ కంటెంట్కైనా మీరు ఛార్జ్ చేయాల్సిందే, మీరు డబ్బులు పే చేయాల్సిందే. నాన్ బ్లూ మెంబర్స్ కూడా ఇక మీద మంత్లీ ఎంతో కొంత కట్టి సచ్చినట్టు మీరు ట్విట్టర్ని వాడుకోవాల్సిందే. దీని గురించి ఒక అప్డేట్ అయితే వెరీ సూన్ రాబోతుంది. ఈలోన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో దీని గురించి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. టైమ్స్ నౌ వాళ్ళు దీన్ని అయితే పోస్ట్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ఇక మీద నాన్ బ్లూ వాళ్ళు కూడా పర్ మంత్ ఎంతో కొంత మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జస్ట్ లైక్ మీ ఇంటర్నెట్ ఛార్జ్, రీఛార్జ్లు ఇలాంటిలాగా మీరు ఖచ్చితంగా ట్విట్టర్ కూడా ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం కొంచెం అంత యాక్సెప్టబుల్గా అయితే లేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. ఓకే, బ్లూ మెంబర్స్ అంటే ఓకే, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు బ్లూ మెంబర్షిప్ తీసుకుంటారు, వాడతారు, బాగానే ఉంది. బట్ మనలాంటి వాళ్ళకి మాత్రం ఇది వితౌట్ బ్లూ మెంబర్ కూడా మీరు ట్విట్టర్ని వాడుకోలేరు అంటే ఇది కొంచెం అంత
యాక్సెప్టబుల్గా అయితే నాకైతే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇది వ్యాపారం. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామి సబ్ర రెడ్మీ వాళ్ళు 22వ తారీఖున చైనాలో రెడ్మీ నోట్ 13 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. దాంట్లో టాప్ మోడల్ నోట్ 13 ప్రో ప్లస్లో IP68 కూడా తీసుకురాబోతున్నారు. రెడ్మీ నోట్ సిరీస్లో హైయెస్ట్ అప్గ్రేడ్ జరిగిన ఒకే ఒక ఫోన్ అనమాట ఇది. లాస్ట్ ఇన్ని సిరీస్లో చాలా అప్గ్రేడ్స్ అయితే ఈ ఫోన్కి చేస్తారు. IP68 కర్వ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు అండ్ మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఎక్సలెంట్ డిజైన్తో ఉంది. ఇది మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు రెడ్మీ నోట్ 13 సిరీస్ మన ఇండియాలో BIS సర్టిఫికేషన్ కూడా తీసుకుంది. నేను మీకు చెప్పాను నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా దీన్ని చూడొచ్చు, లేదంటే నవంబర్లో మనం చూడొచ్చు అని చెప్పి. సో నాకు తెలిసి నవంబర్లోనే ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 11 ప్రో సిరీస్ అట 1 మిలియన్ ప్లస్ డివైస్లు అమ్మారట మన ఇండియాలో. ఇది మాత్రం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే పాయింట్. ఎందుకంటే రియల్మీ 11 ప్రో సిరీస్ మీద అంత పాజిటివ్ ఇంప్రెషన్స్ అయితే రాలేదు, సేల్స్ పెద్దగా అయినట్టు కూడా నేను ఎక్కడ వెళ్ళలేదు. బట్ 1 మిలియన్ ప్లస్ డివైస్లు అమ్మారంటే ఇది పెద్ద నెంబర్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనకి జియో బుక్ నుంచి జియో బుక్లో ఒక కొత్త వెర్షన్ రాబోతుంది జియో బుక్ 2 అని చెప్పి. కానీ ఇది మాత్రం చాలా అన్యాక్సెప్టబుల్గా ఉంది. అసలు యాక్సెప్ట్ చేసేలాగైతే లేదు. ఎందుకంటే దీంట్లో దాదాపు 50+ యాప్స్ మన ఇండియాలో బ్యాన్ చేసిన అప్లికేషన్స్ ఉన్నాయంట. దట్టు టిక్టాక్ కావచ్చు, హాట్ యాప్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని న్యూడిటీకి సంబంధించిన యాప్స్ కావచ్చు, లైవ్ వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్ అని చెప్పి రకరకాల యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 50 దాకా ఉన్నాయంట. అది కాకుండా వీళ్ళు ప్రమోషనల్ వీడియో తీసుకొచ్చారు కదా, ఆ ప్రమోషనల్ వీడియోలో వీళ్ళు పిల్లల్ని చూపించకుండా చేశారు. మళ్ళీ అది అంటే పిల్లల కోసం తీసుకొస్తున్న ల్యాప్టాప్ అని చెప్పి, అదే పెద్ద రొట్ట ల్యాప్టాప్ మళ్ళీ దాంట్లో పిల్లలతో చూపించారు. అది కాకుండా మళ్ళీ ఇలాంటి కంటెంట్ అడల్ట్ కంటెంట్ లాగా ఉండే యాప్స్ని ఇన్స్టాల్ చేసి వీళ్ళు మన ఇండియాలో దీన్ని అమ్ముతున్నారు. సో దీని అయితే నేను సజెస్ట్ అయితే చేయను. అండ్ అది కాకుండా ఈ జియో ల్యాప్టాప్ అనేది డైరెక్ట్గా చైనా నుంచి ఇంపోర్ట్ వస్తుంది. అంటే అక్కడ తయారవుద్ది, పేర్లు మాత్రం జియో లోగోలతో అయితే వస్తుంది. సో దీని అయితే మీ ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికి కానీ సజెస్ట్ అయితే చేయకండి. ఇలాంటివి అయితే అసలు వద్దు. దాంట్లో ప్లే స్టోర్ కూడా ఉండదు, దేనికి పనికిరాదు. జస్ట్ ఏదో మూవీలు చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆల్రెడీ జియో బుక్ 1 నేను ఆల్రెడీ చేశాను, దాంట్లో దీని గురించి మొత్తం చెప్పాను. ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీని అయితే అసలు ఎవరికి సజెస్ట్ కూడా చేయకండి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి జియో నుంచే. జియో గురించి ఇప్పుడు మనం బ్యాడ్ న్యూస్ విన్నాం, చెప్పాం. అండ్ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అంబానీ బాబాయ్ ఈరోజు జియో ఎయిర్ ఫైబర్ని మన ఇండియాలో లాంచ్ చేసిండు. అండ్ దాంట్లో ఫీచర్స్ అండ్ ప్లాన్స్ ప్రైస్ మాత్రం నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. పర్టికులర్గా నాకెందుకు అనిపించింది అంటే నేను ఇప్పుడు ప్రజెంట్గా బ్రాడ్బ్యాండ్కి చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తాను. బట్ ఇందులో ఉన్న ప్లాన్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే నేను ఎక్కడున్నాను రా బాబు అనిపిస్తుంది, ఎంత తక్కువ అనిపిస్తుంది ప్లాన్స్. అండ్ ఈవెన్ జియో ఫైబర్ గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను లోకల్లో, కానీ అది ఓన్లీ మంచిర్యాల సిటీలో మాత్రమే ఉంది మా ఏరియాలో. మీ ఉన్న ఏరియాలో జియో ఫైబర్ కూడా లేదు, దానికోసం కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ కోసం కూడా ట్రై చేస్తున్నాను, అది కూడా రావట్లేదు. బట్ నేను వాడేదానికి చాలా ఎక్కువగానే పే చేస్తున్నాను. బట్ ఈరోజు మీరు ఎయిర్ ఫైబర్ లాంచ్ చేసిన ప్రైస్ అండ్ దాని ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం కిరాక్గా ఏదైనా నాకు అనిపించింది. దీంట్లో మొత్తం ఒక 6 ప్లాన్లు ఏమి తీసుకొచ్చారు. 599, 899, 1199, 1499, 2499, 399. అండ్ బేసిక్ ప్లాన్ ఏంటంటే 599 అనమాట. 599 ప్లస్ GST కూడా ఉంటుంది. దీంట్లో 30 Mbps ప్లాన్ ఉంటుంది. 599, 899లో మీకు డిస్నీ ప్లస్, సోనీ లీవ్, అలాగే G5 ఇలాంటితో పాటు ఇంకొక 11 డిఫరెంట్ OTT ప్లాట్ఫామ్స్ మన ఇండియాలో ఉన్నవి ఉంటాయి. అండ్ 550+ ఛానల్స్ కూడా వీళ్ళు ఫ్రీగానే దీంట్లో ఇస్తారనమాట. అండ్ 899లో కూడా 100 Mbps స్పీడ్ ఉంటుంది, దాంట్లోనే 30 Mbps. ఇది చాలా బెటర్ ప్లాన్ అని అడిగితే. అండ్ 100 Mbpsతో పాటు నేను చెప్పిన యాప్స్ అన్నీ వస్తాయి. 1199లో మీకు 100 Mbps ఉంటుంది, బట్ దీంట్లో మీకు ఇంకొక 2 కొత్తవి యాడ్ అవుతాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కూడా యాడ్ అవుతుంది. ఇవి 2 యాడ్ అవడం వల్ల మీకు ప్రైస్ కొంచెం పెరిగింది. అండ్ రిమైనింగ్ 15 యాప్స్ ఉంటాయి, ప్లస్ 550 ఛానల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ 1499లో 300 Mbps, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్తో సహా అన్ని యాప్స్, మళ్ళీ ఛానల్స్. అండ్ 2499లో 500 Mbps, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. అండ్ 3999లో మీకు 1 Gbps ప్లాన్ ఉంటుంది. అయితే ఇవన్నీ ఎయిర్ ఫైబర్కి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్. అండ్ మీకు దీంట్లో ఇన్స్టాలేషన్కి ఏంటంటే 100 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అట, అండ్ 1000 రూపాయలేమో మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్. కానీ మీరు ఈ ప్లాన్లలో ఎనీ ప్లాను 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ ప్లాన్ ఒకేసారి అమౌంట్ పే చేస్తే మీకు ఎలాంటి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. సింగిల్ మంత్ చేస్తే మాత్రం మీరు 1000 రూపాయలు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే పే చేయాలి. అండ్ దీంతో మీకు ఎయిర్ ఫైబర్ సెట్ అనేది వీళ్ళు టెర్రస్ మీద అరేంజ్ చేస్తారు. దాని నుంచి కేబుల్ తీసుకొని మీ ఇంట్లో వైఫై రౌటర్ అయితే పెడతారు. దీనికి ఎలాంటి ఛార్జెస్ అయితే
ఉండవన్నమాట. సో ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే వితౌట్ ఎనీ వైర్ మనకి ఇంటర్నెట్ అనేది ఇంటికి వస్తుంది. అఫ్‌కోర్స్ టెర్రస్ మీద నుంచి ఇంట్లోకి రావాలంటే కేబుల్ ఎయ్యాలి, అది వేరే విషయం. సో ఎనీవేస్ ఇదొక గుడ్ ప్లాన్ అని చెప్పాలి. ఎలాంటి వైర్లు మనం చుట్టూ బజార్‌లలో కనపడకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇది మీకు కొన్ని సిటీస్‌లో మాత్రమే ప్రెజెంట్‌గా తీసుకొచ్చారు. ప్రెజెంట్‌గా అయితే అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణేలో మాత్రమే అక్టోబర్ 1 నుంచి దీన్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ ప్లాన్స్ అనేవి అన్నీ అవైలబుల్‌గా ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు హైదరాబాద్‌లో అన్ని ఏరియాస్‌లో అయితే దీన్ని కవర్ చేస్తున్నారు. అయితే రిమైనింగ్ చిన్న చిన్న సిటీస్‌కి మాత్రం వీళ్ళు ఇయర్ ఎండింగ్ కల్లా కొన్ని సిటీస్‌లో ఎక్స్‌పాండ్ చేస్తామని చెప్తున్నారు. జియో వాళ్ళు కొంచెం ఎర్లీగానే ఎక్స్‌పాండ్ చేస్తారు. మీరు జియో 5Gని కూడా చూస్తే వితిన్ 1 మంత్‌లోనే ఇండియా మొత్తం కవర్ చేశారు వీళ్ళు. సో అక్టోబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఇండియా మొత్తం చాలా సిటీస్‌లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదొక గుడ్ ప్లాన్. యాక్చువల్‌గా అయితే నాకు ప్లాన్స్ అయితే చాలా బెటర్‌గానే అనిపించినాయి. మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా రాయండి. అండ్ నా క్వెషన్ ఏంటంటే మీరు ఇలాంటి వైర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ని ఇష్టపడతారా? వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ని ఇష్టపడతారా? కింద కామెంట్స్‌లో రాయండి. నన్నడిగితే నేను తీసుకోమంటే దీంట్లో 1499 ప్లాన్ తీసుకుంటాను. నా వర్క్‌కైతే సూపర్‌గా సెట్ అవుద్ది. దీనికి నేను 40 ఎంబీపీఎస్‌కే దీనికి దగ్గరగా ప్లే చేస్తున్నాననమాట. అంతుంది. అంటే జనరల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఇదైతే చాలా రీజనబుల్‌గా అనిపించింది. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక యాప్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.